హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు బ్లాక్ ప్రింటింగ్ ఎలా అయ్యాలో చూపిస్తా అండి. ఇలాంటి బ్లాక్స్ అమ్ముతారండి షాప్లో, లేదంటే మనకి మెహందీ పెట్టే వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకోవచ్చు. వాళ్ళ దగ్గర కూడా ఇలాంటి బ్లాక్స్ ఉంటాయండి. చాలా సింపుల్ అండి, పెయింటింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా బ్లాక్ ప్రింటింగ్ వేసుకోవచ్చు. దీనికి కావాల్సింది ఒక బ్లాకు, బ్రష్, పెయింట్ అండి. ఇప్పుడు ఇది ఎలా వేయాలో చూపిస్తాను. ఎక్కువ మొత్తంలో వేయాలంటే పెయింట్ స్పాంజ్ మీద తీసుకోవాలండి. కాబట్టి ఇప్పుడు మనం సింపుల్గా వేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ బ్లాక్ మీద నేను అప్లై చేస్తున్నాను. ఇలా బ్లాక్ మొత్తం అప్లై చేయాలండి. చేసిన తర్వాత ఇలా క్లాత్ కింద ఇంకో క్లాత్ పెట్టుకోవాలండి. ఇది ఇలా పెట్టి ఇలా బ్లాక్ ప్రింటింగ్ వస్తుందండి. చూడండి, సేమ్ కలంకారీ డిజైన్ టైప్లో ఉంటుందండి ప్రింటింగ్. చాలా ఈజీగా బార్డరు, శారీస్ అన్నిటి మీద వేసుకోవచ్చండి. ఇది చున్నీస్ మీద, శారీస్ బార్డర్కి మధ్య మధ్యలో కూడా వేయొచ్చండి. ఎక్కువ మొత్తంలో అయితే ఈ పెయింట్ ఒక స్పాంజ్ మీద వేసి ఆ స్పాంజ్ మీద నుంచి ఈ పెయింట్ తీసుకోవాలండి బ్లాక్కి. లేదా సింపుల్గా ఒకటి రెండే వేయాలి అనుకుంటే ఇలా వేసుకోవచ్చండి. ఇలా బార్డర్లో మొత్తం అంతా వేయచ్చండి, లేదంటే స్ట్రైట్ లైన్లో వేయచ్చు. చాలా ఈజీ అండి. మనం ఓన్గా తయారు చేసుకోవచ్చు. మనకు కావాల్సిన డిజైన్స్ తెచ్చుకొని నచ్చిన కలర్స్లో ఇలా మల్టీ కలర్లో కూడా వేసుకోవచ్చండి, లేదా సింగిల్ కలర్లోనే వేసుకోవచ్చు దీన్ని. ఇదిగోండి, ఇదే బ్లాక్ ప్రింటింగ్. చాలా ఈజీగా వేసుకోవచ్చండి. కింద క్లాత్ ఎందుకు పెడతామంటే మనం బ్లాక్తో నొక్కినప్పుడు ఆ ప్రింట్ కరెక్ట్గా పట్టడానికండి. దీనికి చాలా సింపుల్గా అయిపోతుందండి బ్లాక్ ప్రింటింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ.